Good morning, children. Now we will continue the lesson VVS Lakshman. Very special. This is the interview between VV Subramaniam and VVS Lakshman. VV Subramaniamu VVS Lakshman interview చేస్తున్నారన్నమాట. From first time again I am telling. Sports star means here VV Subramaniam. When you look back, how was the journey been in the world of cricket? వెనకాలకు చూసుకుంటే ఈ క్రికెట్ వరల్డ్లో ఎలా ఉంది నీ జర్నీ అనేసి అంటే వివిఎస్ లక్ష్మణ్ ఏమైనా సమాధానం చెప్తున్నాడంటే ఇట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్. ఐ వాజ్ లక్కీ దట్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోటెడ్ మీ అండ్ జాకీ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ ఫ్రమ్ ద అండర్ 16 లెవెల్ ఇట్ సెల్ఫ్. చాలా వండర్ఫుల్గా ఉంది, మేము చాలా లక్కీ. నేను జాకీ మీన్స్ ఇక్కడ సయ్యద్ మొయినుద్దీన్ జాకీ అనమాట. మమ్మల్ని అండర్ 16 లెవెల్ నుంచి మమ్మల్ని క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోట్ చేశారు. వీఆర్ వెరీ లక్కీ అని చెప్తున్నాను అనమాట. దే మేడ్ అస్ ప్లే ఇన్ ద అండర్ 19 గ్రేడ్ సేమ్ ఇయర్. అట్లానే అదే ఇయర్లో అండర్ 19 క్రికెట్లో కూడా మమ్మల్ని ఆడనిచ్చారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ఇట్ వాజ్ ఏ హ్యూజ్ లీప్ ఫర్ అస్ అండ్ వెరీ ఎంకరేజింగ్. ఇది మాకు చాలా పెద్ద స్టెప్, మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది అని చెప్తున్నాడు. ఫార్చునేట్లీ బై 18 ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ ఇన్ రంజీ ట్రోఫీ. అనుకోకుండా ఏంటంటే 18 ఇయర్స్కి నేను హైదరాబాద్ రంజీ ట్రోఫీ ప్లే చేయాల్సి వచ్చింది అని చెప్పాడు అనమాట. ఆనెస్ట్లీ ఐ ఫీల్ దట్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్ ఐ పుట్ ఇన్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ హ్యావ్ కల్మినేటెడ్ ద 16 లాంగ్ ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్. తను చేసిన హార్డ్ వర్క్, కమిట్మెంటు, ఆటకున్న కమిట్మెంటు అవన్నీ కూడా ఇంత ఇంటర్నేషనల్ క్రికెట్లో 16 ఇయర్స్ నేను కంటిన్యూస్గా ఉండగలిగాను అని చెప్తున్నాను అనమాట. ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇమ్మెన్స్లీ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ టు హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ క్రికెట్ ఇన్ మై ఓన్ వే. నా వరకు నేను ఇండియన్ క్రికెట్ టీంకి నేను కాంట్రిబ్యూట్ చేయగలిగాను ఇంతకాలం అనేసి వివిఎస్ లక్ష్మణ్ సమాధానం చెప్తున్నాడు. నెక్స్ట్ సి హియర్, హూ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? నిన్ను ఎవరు బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అడుగుతుంటే వివిఎస్, మై పేరెంట్స్ డాక్టర్ వి శాంతారాం అండ్ డాక్టర్ వి సత్యభామ. No doubt about that, especially given the fact that sports were never an integral part of our family. But the guiding philosophy which they thought was handling success and failure with equal ease. ఎవరు ఇన్స్పైర్ చేశారు, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే పేరెంట్స్ అని చెప్తున్నాడు అనమాట. మా ఫ్యామిలీలో స్పోర్ట్స్ అనేవి ఇంటిగ్రల్ పార్ట్ కాదు, కానీ వాళ్ళు నన్ను గైడ్ చేశారు కాబట్టి నేను ఇట్లా స్పోర్ట్స్లో సక్సెస్ అయ్యాను. అట్లానే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని కూడా రెండు సమానంగా తీసుకోగలిగాను అని చెప్తున్నాడు. వాట్ డిడ్ ద స్పోర్ట్ టీచ్ యూ? స్పోర్ట్స్ నీకు ఏమి నేర్పించింది అని అడిగితే క్యారెక్టర్. స్పోర్ట్స్ ఏమి నేర్పించిందంటే క్యారెక్టర్. టు ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆన్ ద సేమ్ వేవ్ లెంత్. సక్సెస్ని ఫెయిల్యూర్ని సేమ్ వేవ్ లెంత్లో సమానంగా చూడాలి అనేసి. ఇట్ ఆల్సో థాట్ మీ టు బి వెరీ బ్యాలెన్స్డ్ అండ్ ఆబ్వియస్లీ వాట్ ఐ ఆమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ క్రికెట్. ఏం చెప్తున్నాడంటే స్పోర్ట్స్ నాకు ఏం నేర్పించింది అంటే క్యారెక్టర్ నేర్పించింది. అట్లానే సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండు సమానంగా చూడడం నేర్పించింది స్పోర్ట్స్. అట్లానే బ్యాలెన్స్గా ఉండడము నేర్పించింది. ఈరోజు నేను ఏదైతే ఉన్నానో క్రికెట్ వల్లనే ఉన్నాను అనేసి వివిఎస్ లక్ష్మణ్ వివి సుబ్రహ్మణ్యంకి సమాధానం చెప్తున్నాడు. నెక్స్ట్, వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ యువర్ కెరియర్? నీ కెరియర్లో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఏది అని అడిగితే ఇట్ వాజ్ వెన్ ఐ హ్యాడ్ టు ప్రిఫర్ క్రికెట్ టు అకాడమిక్స్. దట్ వాజ్ ద టఫెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. దో there was always the dream to play for my country. I also had a natural desire to be a doctor. Coming from a family of doctors, luckily my father gave me the complete freedom to choose any one of the two. Here the role of my uncle Baba Mohan was very crucial with some of the coaches then. ఏంటంటే డిఫికల్ట్ ఫేజ్ నీ కెరియర్లో ఏంటంటే క్రికెట్ అకాడమిక్స్ చూస్ చేసుకోవాలనే రెండిట్లో చూస్ చేసుకోవడం లేదు, అప్పుడు డిఫికల్ట్గా అనిపించింది అని చెప్పాడు అనమాట. ఇండియా కోసం ఆడాలని ఉండేది, కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ కాబట్టి డాక్టర్స్ అవ్వాలని ఉన్నా కూడా అనుకోకుండా ఈ క్రికెట్లోకి వచ్చాను. అట్లానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదరు ఫాదరు కూడా తను ఎంకరేజ్ చేశారు, ఫ్రీడమ్ ఇచ్చారు, ఏది కావాలంటే అది చూస్ చేసుకోవడానికి అని చెప్పారు అనమాట. అట్లానే వాళ్ళ అంకుల్ బాబా మోహన్ కూడా కోచెస్ సెలెక్ట్ చేసి కోచింగ్ ఇప్పించడంలో కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేశాడు అని చెప్తున్నారు అనమాట వివిఎస్ లక్ష్మణ్. See here, do you believe that it will be difficult for the modern day young talent to make it as big as you did? Have things changed a lot in this regard? ఇప్పుడు మోడర్న్ డే క్రికెట్ ఇంతకుముందు ఓల్డెన్ డే క్రికెట్ కంటే చేంజ్ ఎలా అయిందో దానివల్ల ఏం చేంజెస్ ఉన్నాయంటే వివిఎస్ లక్ష్మణ్ ఏమని చెప్తున్నాడు, ఫ్రాంక్లీ నవ్ డేస్ ఇట్ ఈస్ మోర్ ఈజీ టు పర్ఫార్మ్ అండ్ బీ రికగ్నైజ్డ్ బికాస్ ఆఫ్ ద మీడియా గ్లేర్.
ఇంతకుముందు కంటే ఇప్పుడు రికగ్నిషన్ బాగా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మీడియా కూడా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇంతకుముందు అంత ఫోకస్ చేసేది కాదు, కానీ ఇప్పుడు మీడియా కూడా ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. కాబట్టి రికగ్నిషన్ ఈజీగా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. దెర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ ఫర్ యువర్ టాలెంట్ టు కమ్ గుడ్ అండ్ ద ఐపీఎల్ ఈజ్ వన్ సచ్ విచ్ పుషెస్ యూ టు ద ఇంటూ నేషనల్ రికనింగ్. ఏమన్నాడంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇప్పుడేమో ఐపీఎల్ ఒకటి నేషనల్గా రికగ్నైజ్ అవ్వడానికి ఐపీఎల్ అనేది ఇప్పుడు ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఇఫ్ యూ పర్ఫామ్ యు ఆర్ బౌండ్ యు గెట్ రికగ్నైజ్డ్. ఏంటంటే నువ్వు పర్ఫామ్ చేయాలి, నువ్వు చేసి చూపెట్టాలంటే కనుక నీకు రికగ్నిషన్ అక్కడ వస్తుంది అనేసి ఐపీఎల్లో అని చెప్తున్నాడు.